దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ దిశగా మరో కీలక అడుగు పడింది. ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించేందుకు వీలుగా 2 బిల్లులకు గురువారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే వారమే ఈ ముసాయిదా బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టు తెలుస్తోంది. వీటిపై విస్తృత సంప్రదింపులు జరపాలని కేంద్రం భావిస్తోంది. దేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించడానికి కేంద్రం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా 2 బిల్లులకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో ఈ బిల్లులను పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ కమిటీ ద్వారానే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లతోనూ సంప్రదింపులు జరపాలని కేంద్రం భావిస్తోంది. కాగా జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ వేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు నివేదికను సమర్పించగా సెప్టెంబర్లో కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే జమిలీ ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణ కొత్తేమీ కాదు. 1952లో తొలిసారి సాధారణ ఎన్నికలు మొదలుకొని 1967 వరకు లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలా వరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలీ ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేరువేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే చాలా రాష్ట్రాల చట్టసభలను గడువు కంటే ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్నిటి కాల వ్యవధిని పొడిగించాల్సిన అవసరమూ ఉండొచ్చు. కాబట్టి జమిలీ ఎన్నికలను నిర్వహించాలంటే దానికి సంబంధించిన బిల్లు తొలుత పార్లమెంటు ఆమోదం పొందాల్సి ఉంటుంది. జమిలీ నిర్వహణకు రాజ్యాంగంలో 3 కొత్త అధికరణలు చేర్చడంతో పాటు ప్రస్తుతం ఉన్న అధికరణంలో 12 కొత్త సబ్ క్లాసులను చేర్చాల్సి ఉంటుందని, అసెంబ్లీలు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన 3 చట్టాలను మార్చాల్సి ఉంటుందని రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సు చేసింది. జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం కోవింద్ కమిటీ కొన్ని ముఖ్యమైన సిఫార్సులు చేసింది. మొదటి దశలో లోక్సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని సూచించింది. రెండో దశలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని తెలిపింది. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి జరిపేందుకు వీలుగా సాధారణ ఎన్నికల తర్వాత లోక్సభ భేటీ అయిన మొదటి రోజున అపాయింటెడ్ డేట్ గా రాష్ట్రపతి నోటిఫై చేయవచ్చని సూచించింది. జమిలీ నాటికి కాలపరిమితి ముగియని అసెంబ్లీల గడువును కుదించాలని, గడువు తీరిన అసెంబ్లీల కాలపరిమితిని పెంచాలని తెలిపింది. హంగు ఏర్పడినప్పుడు, ప్రభుత్వం మధ్యలోనే కూలిపోయినప్పుడు లోక్సభకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. మధ్యంతర ఎన్నికలు నిర్వహించగా ఏర్పడే కొత్త ప్రభుత్వం 5 ఏళ్లలో మిగిలి ఉన్న గడువుకు మాత్రమే పనిచేస్తుందని తెలిపింది. అసెంబ్లీలకు మధ్యంతర ఎన్నికలు నిర్వహించినా కొత్త ప్రభుత్వం గడువు లోక్సభతో పాటే ముగుస్తుందని వెల్లడించింది. అన్ని ఎన్నికలకు ఒకే ఓటరు జాబితా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్లతో సంప్రదించి కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ జాబితా రూపొందించాలని సిఫార్సుల్లో పేర్కొంది. జమిలీ ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్లు, సిబ్బంది, భద్రత వంటి ఏర్పాట్లపై ఈసీ ప్రణాళిక రూపొందించాలని కమిటీ సూచించింది. అయితే జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధమని, సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తామని ఆమె ప్రకటించారు. జమిలీ నిర్వహణకు సరిపోయే బలగాలు, సదుపాయాలు దేశంలో ఉంటే జమ్మూ కాశ్మీర్, హర్యానా ఎన్నిక పాటు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు ఒకేసారి ఎందుకు జరపలేదని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ ప్రశ్నించారు. తమతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నట్లు కాంగ్రెస్ ఎంపీ కె సురేష్ పేర్కొన్నారు. డిఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు సైతం జమిలీని వ్యతిరేకించాయి. బీజేపీ, ఎన్డీఏ పక్ష పార్టీ మాత్రం ఈ ఎన్నికలను స్వాగతించాయి. జమిలీతో ఎన్నికల వ్యయం తగ్గుతుందని పేర్కొన్నాయి.
జమిలి ఎన్నికలకు అవసరమైన రాజ్యాంగ సవరణలు చేసేందుకు పార్లమెంటు ఉభయ సభల్లో 2/3 మంది సభ్యుల ఆమోదం తెలపాల్సి ఉంది. స్థూలంగా చూస్తే ఉభయ సభల్లో ఎన్డీఏకు ఇంత మద్దతు లేదు. లోక్సభలో 362 మంది మద్దతు అవసరం కాగా ఎన్డీఏకు ఇప్పుడు 298 మంది ఎంపీల మద్దతు ఉంది. అయితే బిల్లులు సభలో ప్రవేశపెట్టేటప్పుడు సభకు హాజరైన సభ్యుల సంఖ్యను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో విపక్షాల్లో అనేకత ఎన్డీఏకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఇండియా కూటమిలోని కొన్ని పార్టీలు జమిలికి మద్దతు ఇవ్వడమో సభకు గైర్హాజరు కావడమో జరిగితే బిల్లుల ఆమోదం సులువవుతుంది. ఎన్డీఏ ఇండియా కూటమిలో లేని సభ్యులు మరో 13 మంది వరకు ఉన్నారు. రాజ్యసభలో జమిలి బిల్లుల ఆమోదానికి 166 మంది ఎంపీల మద్దతు అవసరం కాగా ఎన్డీఏ బలం 125 మాత్రమే ఉంది. ఇప్పుడు మరో 6 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ ఇండియా కూటమిలో లేని పార్టీల సభ్యులు 24 మంది ఉన్నారు. వీరి మద్దతుతో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీల మద్దతు పొందినా లేదా సభకు గైర్హాజరైనా జమిలి బిల్లుల ఆమోదం పొందే అవకాశం ఉంది. దీనికి తోడు జమిలి ఎన్నికల బిల్లుకు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం అవసరం. ప్రస్తుతం 20 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నందున రాష్ట్రాల అసెంబ్లీల ఆమోదం సులభమే. జమిలీపై కోవింద్ కమిటీ రాజకీయ పార్టీల అభిప్రాయాలు కోరగా 32 పార్టీలు మద్దతు తెలిపాయి. కాంగ్రెస్, ఆప్, సిపిఎం సహా 15 పార్టీలు వ్యతిరేకించాయి. ఈ లెక్కలన్నీ వేసుకునే బీజేపీ ముందుకు వెళ్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.